హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు ఈరోజు డాక్టర్ వినీతా పులి, గైనకాలజిస్ట్, క్లౌడ్9 హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి. మిస్ కాకుండా చూడండి. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఈరోజు ప్రెగ్నెన్సీ టాపికే. ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సెక్యూరిటీ స్కానర్స్ ఉంటాయి, సీట్ బెల్ట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఎంత ఫ్లైట్ జర్నీ అయినా, ఎంత కంఫర్టబుల్ జర్నీ అయినా జర్నీ చేయొచ్చా? గుడ్ క్వశ్చన్. ట్రావెల్ అన్నది ఇప్పుడు కొంచెం ఎక్కువే అయింది. ముందుకుతో కంపేర్ చేస్తే ఎవ్రీవన్ ఈజ్ నౌ ట్రావెలింగ్. బాగా కొంచెం ఎక్కువ కూడా ట్రావెల్ చేస్తున్నారు. సో ప్రెగ్నెన్సీ రాగానే అందరికీ ఆ సేఫ్టీ ఇష్యూస్ అవన్నీ దే విల్ హ్యావ్ అ కన్సర్న్. ట్రావెల్ అన్నది అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే ఇట్ ఈస్ ఓకే. వీ విల్ నాట్ రెస్ట్రిక్ట్ ట్రావెల్. ఎప్పుడు లాంగ్ ట్రావెల్ అంటాము అని అంటే మోర్ దాన్ 4 hours ఆఫ్ ట్రావెల్ని లాంగ్ ట్రావెల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇప్పుడు కొంతమందికి టూ కన్సర్న్ అనమాట. మేము ఆఫీస్కి వెళ్ళొచ్చా అట్లా అడుగుతారు. అంత ట్రావెల్ ఎప్పుడు అంత అన్సేఫ్ ఉండదు. దట్ ఈస్ మన నార్మల్ రొటీన్ డే టు డే వర్క్ ట్రావెల్, దట్ ఈస్ కామన్. ఒక 30 minutes కొంచెం డ్యూరేషన్. ఎనీథింగ్ మోర్ దాన్ 4 hours అంటే వీ హ్యావ్ టు గెట్ అండ్ ఈస్ కన్సర్న్. ఇది చేయాలా వద్దా? ఎస్, ఎసెన్షియల్ అని అంటే వీ విల్ సే ఓకే. బట్ కొన్నిసార్లు ట్రావెల్ నాట్ ఓకే అని చెప్తాం. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంటే ఆర్ పెయిన్ ఉండి మాకు లేబర్ పెయిన్ ఏమైనా స్టార్ట్ అవుతుంది అనిపిస్తే, టూ అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ మనకి డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నాము అంటే అప్పుడు మేమే వద్దంటాం. మనం ఆల్రెడీ డీహైడ్రేటెడ్ అంటే ఫస్ట్ 3 monthsలో ఎక్కువ వరకు వామిటింగ్స్ అవుతుంటాయి. ఆ టైంలో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని అంటారు. యాక్చువల్లీ వామిటింగ్స్ అయ్యేటప్పుడే అంత సేఫ్ కాదు. వామిటింగ్స్ అయ్యేటప్పుడు మనం డీహైడ్రేట్ అవుతాం. అప్పుడు క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు లెగ్స్లో, కానీ బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది, ఈజీగా క్లాట్ అవుతుంది. కొంతమందికి ఇనీషియల్ 4 months 3 monthsకే కాదు మ్యామ్, 9 months వరకు కూడా వామిటింగ్స్ అవుతాయి. ఎస్, అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి అది వామిటింగ్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు బాగా వాటర్ తాగలిగేటప్పుడు ట్రావెల్ చేయండి అని చెప్తాము. సో వామిటింగ్స్ కొంచెం కంట్రోల్ అయినాక, ఎందుకంటే ఆ క్లాట్ ప్రివెంట్ చేయడానికి. ట్రావెల్ టైంలో ఏంటంటే మనం ఎక్కువగా కదలకుండా కూర్చొని ఉండడం కూడా అంత మంచిది కాదు. అందుకని కాస్త లేసి తిరగండి. ఎక్కువసేపు వెళ్ళాలి అని అంటే తప్పదు అని అంటే కొంచెం లేసి అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఈవెన్ ఇన్ ఫ్లైట్, కార్ అయితే ఆపి దిగచ్చు, ట్రైన్ అయితే ట్రైన్లోనే తిరగచ్చు. బట్ ఫ్లైట్లో కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఒక్కసారి లేసి అటు ఇటు తిరగమంటాం. ఐల్ సీట్ తీసుకుంటే కొంచెం ఈజీ. వాటర్ మధ్యలో తాగమని చెప్తాము. డీహైడ్రేట్ అవ్వకుండా అవ్వకూడదు. ఎక్కువ వరకు కార్ ట్రావెల్స్లో అంటే నైట్ జర్నీస్ అంతా చేస్తారు. మళ్ళీ యూరిన్ పాస్ చేస్తే ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ వాడాల్సి వస్తుందో అని వాటర్ తాగకుండా ట్రావెల్ చేస్తారు. అది కూడా నాట్ రైట్. సో వాటర్ తాగండి. అంతగా యూజ్ చేయాల్సి వస్తే టాయిలెట్స్ యూజ్ చేయడం, దట్ ఈస్ బెటర్ దాన్ హోల్డింగ్ అండ్ నాట్, అంటే వాటరే తాగకుండా మొత్తం 8 hours 10 hours ట్రావెల్, దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. సో వాటర్ తాగుతుండాలి, మధ్య మధ్యలో ఆగి తిరుగుతుండాలి, అప్పుడు వీఆర్ ఓకే. ఓకే, వాటర్ తాగడం మినాయించి మిగతా ఇంకేమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా? అదే మధ్యలో లేసి తిరగడం అన్నది. ఎప్పుడైనా కార్ జర్నీ కూడా ఒక 6 hours 8 hours అని అంటే ఎవ్రీ 1 hourకి 2 hourస్కి ఒక బ్రేక్ తీసుకొని, బ్రేక్ అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి కాదు, లేసి తిరగడానికి. అప్పుడు కాళ్ళలో మజిల్స్ అదంతా కొంచెం పనిచేస్తాయి, బ్లడ్ ఫ్లో అవుతుంది, స్వెల్లింగ్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇంకా కొంచెం వెరీ లాంగ్ జర్నీస్ అని అంటే కొంచెం కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి. ఇవి బ్లడ్ని పుష్ చేస్తాయి పైకి. అప్పుడు స్వెల్లింగ్ తగ్గించవచ్చు, క్లాట్స్ తగ్గించవచ్చు. ఇవి కూడా వాడమని చెప్తాం. సో ఎనీవన్ ప్రెగ్నెంట్ వాళ్ళు మేము సేఫ్గా కాదా అని కనుక్కోవాలి లాంగ్ జర్నీ ప్లాన్ చేసే ముందు. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చెప్పి పంపిస్తాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు క్లారిటీ వచ్చింది. మరి ఇందాక నేను అడిగాను కదా, సెక్యూరిటీ స్కానర్స్ సేఫ్ అయినా? సీట్ బెల్ట్ కానీ? అబ్సల్యూట్లీ, అది ఎసెన్షియల్ కూడా. ప్రెగ్నెన్సీ కదా అని మనం వెళ్ళేటప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. స్కానర్స్ అంటే ఏదో ఒక రేడియేషన్ అని కన్సర్న్ ఉంటుంది, కానీ ఆ స్కానర్స్లో మెటల్ డిటెక్టర్స్లో ఉండేది నెగ్లిజిబుల్. వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆల్ సేఫ్టీ కన్సర్న్స్ పాటించాల్సిందే. వెళ్ళినప్పుడు స్కానర్స్లో వెళ్ళాల్సిందే. సెక్యూరిటీ చెక్ సేమ్, ప్రెగ్నెన్సీ అయినా లేకపోయినా. అండ్ సీట్ బెల్ట్ కూడా మన సేఫ్టీ కోసం ఇది మస్ట్. ప్రెగ్నెన్సీ వల్ల మాకు అన్కంఫర్టబుల్గా ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కష్టం, ఇట్స్ ఓకే, మేము స్లోగా వెళ్తాం, కార్ అయినా ఫ్లైట్ అయినా సీట్ బెల్ట్ ఇస్ అ మస్ట్. కొన్నిసార్లు ఏం చెప్తామంటే సీట్ బెల్ట్ అక్రాస్ పెట్టుకోవచ్చు, ఆ కిందది బంప్ పైన వస్తే అన్కంఫర్టబుల్ అంటే బంప్ కింద పెట్టుకోమంటాం. సో ఆ లెగ్స్కి బంప్కి మధ్యలో కింద నుంచి పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ అ సీట్ బెల్ట్ అండ్ ఇట్ ఈస్ మస్ట్. రైట్.